హాయ్ అండి, వెల్కమ్ టు అను ఛానల్. ఈరోజు సండే కదా, వెజిటేబుల్ బిర్యానీ చేశాను. అది ఎలా అనేది చెప్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ వేసుకున్నాను. అవి కూడా వేడైన కొంచెం వేగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసానండి. అవి వెజిటేబుల్స్ ఏంటంటే బీన్స్, క్యారెట్, టొమాటో, ఆనియన్, క్యాలీఫ్లవర్ అండి. అవి వేసి కలబెట్టుకున్నాను. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ముక్కలు కలబెట్టుకోవాలండి. అంటే ముక్కలు త్వరగా మెత్తబడాలంటే ముందే దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి కలబెట్టుకొని మూత పెట్టేసుకున్నాను. దీన్ని ఇలా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత మూత తీసుకొని చూడండి, ముక్కలన్నీ వేగిపోయినాయి. దీంట్లో ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి కూడా ఇంట్లోదేనండి, అన్నీ ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ధనియాల పొడి, తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ మధ్యలో స్కిప్ చేయొద్దండి. కొద్దిగా గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అంతా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. చూడటానికి మంచిగా కలర్ఫుల్గా ఉందండి. మూత పెట్టుకొని ఇక్కడ ఒకటి మిస్ అయిందండి మీకు. అది ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అది మిస్ అయింది, ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు వాటర్ బాగా మరిగిపోయినాయి. దాంట్లో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. సాల్ట్ అనేది ఇందాక ముక్కల్లో వేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి వాటర్ పోసుకున్న తర్వాత మీరు చూసుకొని సాల్ట్ వేసుకోండి. నాకైతే ముక్కల్లో వేసింది సరిపోయింది, అందుకే నేను మళ్ళీ దీంట్లో వేయలేదు. మొత్తం రైస్ అంతా వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలండి. మొత్తం కలపెట్టుకొని మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అప్పుడు మొత్తం బాగా ఉడుకుతుంది. మళ్ళా ఒక్కసారి మూత తీసుకొని కలపెట్టుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని పూర్తిగా అయిపోయేంత వరకు సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, బిర్యానీ అనేది మంచిగా కలర్ఫుల్గా బాగా వచ్చింది. పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే. దీంట్లోకి పెరుగు రైతా బాగుంటుంది, పెరుగు చట్నీ. అది చేశాను కానీ దీంట్లో పెట్టలేదు. కలర్ఫుల్గా చూడటానికి చాలా బాగుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.